అందులో మా అమ్మ ఉంది. నాకు ఒక పెద్ద మా అమ్మది నాకు చాలా ఇంపార్టెంట్. అదే ఊరికే ఇప్పుడు మీ మీ ముందు చూపిస్తున్నాను, మా అమ్మని చూపిస్తాను రండి. అబ్బా! మా అమ్మ ఎట్లా ఉంది, ఏముంది నిలబడతాను చూడు ఇప్పుడు. ఎంత ముసలా పెద్ద మనిషి. మెమరీ లేదు, మెమరీ లాస్ అయిపోయింది పాపం. అమ్మా 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 మెమరీ లాస్. లే కాలే కాదు, తెలియదు. ఫోటో కాదు, ఆమెకు తెలుస్తుంది కదా, ఆమె తెలియదు కదా, ఏం తెలియదు కదా. ఇగో ఇవన్నీ ఇట్లా పెట్టినాం, ఇగో బెల్ట్ పెట్టినాం, ఎందుకంటే నడుములు లేస్తలేవు. ఇగో ఇట్లా కూర్చొని పెడితే ఇట్లా అయిపోయి పడిపోతుంది. బెల్ట్ పెట్టినాం. ఏమి మాట్లాడదు, గుర్తుపట్టదు, నన్నే గుర్తుపట్టదు. 10 ఏళ్ళు అయిపోయి ఇట్లా బెడ్ కుర్చీ మీద వేయడము. ఫస్ట్ లేవగానే డైరెక్ట్ స్నానం. మనకంటే మంచిగా ఆమెను చూస్తాం. పొద్దున్న లేవగానే డైరెక్ట్ బాత్రూమ్కే స్నానం చేపించేసి ఫస్ట్ క్లాస్ ఫ్రెష్ అయ్యి కూర్చొని పెడతాం, పాలు తాపిస్తాం. అన్నం తినదు ఆమె, తినేది కొంచెం పాలు తాపిస్తాం, కొంచెం హార్లిక్స్ వేసి టీ తాపిస్తాము, ఏమన్నా పండ్లుంటే పండ్ల రసం ఇస్తాము, ఇడ్లీలు ఇస్తాము. ఇటువంటి సింపుల్ ఫుడ్. టైంకు మందులు వేస్తాం ఆమెకు. మీకు స్టంట్స్ పడ్డాయి ఎప్పుడు 2009లో పడ్డాయి స్టంట్స్. అప్పుడు నేను జాబ్లో ఉన్నా, డెప్యూటీ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను పక్కకే కాదు నా ఆఫీసు. అమ్మని చూసుకొని వస్తుంటే పోయి నిమ్స్లా అట్లా తెచ్చుకొని. ఇప్పుడు 2009 అంటే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? 2009 అంటే ఇప్పుడు 17 ఏళ్ళు. అప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండే నిమ్స్లో ఉన్నప్పుడు. తర్వాత పడ్డంగా ఇక పడ్డది 2016లో ఇక బెడ్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఎక్కువసేపు కూర్చొని పొద్దున టీ తప్పించేస్తాం, మళ్ళీ పడుకోబెడతాం. ఇప్పుడు వెంట్రుకలు ప్యూర్ ఇవి మనకు లేవు. ప్యూర్ ఎంటికలు ఇవి. ఒక్క ఇంటికి లేదు, ఇదే స్పెషాలిటీ. మీకు కూడా నాకున్నాయి. ఈ వయసులో కూడా మీకు పూర్తిగా తెల్లబడలా. కానీ 75 మనకు మీకు ఒక్క ఇంటికి దొరకదు నీకు. ఇది ఏమో ఏమది స్పెషాలిటీ గురు. మా అమ్మది ఏమంటే కొంచెం పడ్డంగా, లేకపోతే ఇండిపెండెంట్. ఈ మొక్క ఆమె అన్ని చేసుకుంటుండే మంచిగా. ఎవరు ఇంటికి వస్తారో భోజనం చేసిపోవాలి, చాలా చక్కగా చూస్తుంది అందరినీ. ఇది స్పెషాలిటీ. ఈ ఎంటికలు మాత్రం స్పెషాలిటీ. అసలు ఒక్క ఇంటికన్నా 96 ఏళ్ళు ఉంది. కొంచెం అమ్మా అమ్మ ఉండు, కన్నదేరు కదా. ఇగో అమ్మా అమ్మా ఓ అమ్మా ఇక్కడ ఎంత ఈమెను ఎంత బాగా చూస్తామంటే, అమ్మా అమ్మా ఎప్పటికి నీట్గా పెడతాం. అంత నీటే. ఇంత ఉండదు ఆమె. ఎట్లుంటది అనుకుంటున్నావు? చాలా నీట్గా దాన్ని పడవడము, ఆమెకు డైపర్లు వేయడము, ఎంత ఫస్ట్ క్లాస్. అమ్మాయి ఇంటికి మాత్రం స్పెషల్. ఇవి ఈ ఏజ్లో ఈమెకు ఒక ఇంటికి లేదు. నీకు రంగేసినట్లేదు, రంగు అట్లుంది. మావిలే అంత నలుపు. ఎంత మంచిగా ఉన్నాయి చూడు ఆమె ఇంటికలు. అదే గురు, వీళ్ళు అంటే వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు తిన్న డైట్, వీళ్ళు చేసిన పని చాలా స్ట్రాంగ్. మేము ఈమెకు 11 మెంబర్స్ క్రికెట్ టీం. మేము ఈమెకు, నేనే పెద్దోడిని, నా తర్వాత 10 మంది 11 మంది ఈమె. చూడు మా ఎట్లా ఉంది చూడు, చాలా స్ట్రాంగ్. ఏమంటే కొంచెం ఇక పడ్డది ఒకసారి పడ్డపడుతుంది కొంచెము. మళ్ళీ ఈమెకి అన్ని చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, అన్నీ కట్టిపించినాం పట్టీలు. కాళ్ళు ఇరిగినవి ఇక్కడ ఈపులో ఇరిగితే అది కూడా పట్టి కట్టిపించాము. 90 రోజులు ఇట్లే వడబెట్టినాం, కదలకుండా సెట్ అయిపోయింది పట్టీలు కట్టిపించి. ఏమి అనుకుంటున్నావు? చాలా దేవుని దేవల్ల
ఇంకా ఏదో మనకు అవకాశం దొరికింది, కొంచెం అమ్మని చూసుకుంటున్నాం. స్వామి అడుగుతుంది అమ్మ బాగుందా అడుగుతుంటా గోస్వామి. ఓ అమ్మ, ఓ అమ్మ, ఏం చేస్తున్నావు? అంజమ్మ గారు, ఓ అంజమ్మ గారు పాపం ఇక మన పెట్టేసారు. ఇంకో బెల్ట్ పెట్టినాం. ఏమేమి చేస్తాం? డైపర్ ఏదమ్మా అంత మూత్రం పోయినాం, పొయ్యంగా చేస్తాం. ఇది ఆగిందమ్మా. పట్టుకోమ్మా, పట్టుకో. వస్తున్నా. బెల్ట్ పెట్టినా బాబం పడిపోతుందని బెల్ట్ తీసేస్తున్నాను. దా పనుకుందిరా కొరుకుతుంది చూడు, కొరుకుతుంది తెలియదు ఆమెకి ఏందో. అమ్మ పడుకో. అవును, మూత్రం పోసినా కానీ ఈమెకి ఏం కాకుండా మంచిగా తడవకుండా ఇట్లా పెట్టేస్తాం. డైపర్ పెట్టి దీన్ని ఇట్లా చుట్టేసి ఇది మెల్లగా మీదికి ఇట్లా కవర్ చేసేసి మంచిగా అంత ఇదే వాడే ఇక ఏం పడుతుంది మీకు. ఇది ఇక ఇప్పుడంటే ఏదో మంచి చేస్తుంది. ఇక నైట్ 3 times అన్న, మినిమం 3 times. 12:30, 1 o'clock or 1:30, 3:30 చేస్తూనే ఉండాలి. పాపం ఒకసారి ఏడుస్తుంటుంది, ఏం మెమరీ లాస్. అంజమ్మ గారు ఇవన్నీ మంచిగా చేసేసి మంచిగా కూర్చొని పెడతాను. మూత్రం పోయినా, లాట్రిన్ పోయినా, ఒకవేళ ఇదన్నీ పోయినా కానీ వెంబడి దీన్ని చుట్టేస్తాము. మనం మొత్తం అన్ని కడిగేస్తాము, పూర్తి చేస్తాము. నీట్ ఇంత ఉండదు మీకు, అంత ఫ్రెష్గా ఉండాలి. మూత్రం ఏం పోయినా కానీ ఇందులో పడుతుంది. తీసేస్తాం, మళ్ళీ వెంబడి తీసేసి ఒకవేళ పోతే తెలియదు కాబట్టి ఆమె ఇట్లా కూర్చొని పెట్టేస్తాం.